మాకు ఒక కళ ఉండేది, ఇలా కూర్చుని నడిచిన వాళ్ళు మేము కూడా. కానీ ఇక్కడ మార్నింగ్ రాగానే ఐ జస్ట్ ట్వీటెడ్ సంథింగ్. ఐ ట్వీటెడ్ అడియోస్ అమెరికా, హియర్ ఐ యామ్ అని పెట్టాను. అడియోస్ అంటే ఫేర్వెల్ అమెరికా అని, ఆర్ గుడ్ బై అని. మేము ఇద్దరం ఇక్కడి నుంచి ఇక్కడ చదువుకొని చిన్న ఉద్యోగాలు చేసి వెనక్కి వెళ్తున్నప్పుడు అమెరికాకి సరిగ్గా బాయ్ చెప్పలేదు మేము. We didn't say our farewell that time. It took more than a decade for us to come back with a film called గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగు వాడి ఖ్యాతిని చివరిలో చెప్పినట్టు జబ్బర్ చరిచి రొమ్ము విరిచి ఇది మన చరిత్రని చెప్పడానికి ఈ సినిమా తీసుకొచ్చిన తర్వాత now we can proudly tell Adios America. నాకు ఒక కెరియర్ ఉంది. Now I am a filmmaker called Chris. Now this is my friend, the producer called Rajiv Reddy. It took a long for us to say goodbye to this country. Because when we are doing Gamyam distribute చేసిన కళ్యాణ్ ఇక్కడే ఉన్నారు, గౌతమిపుత్ర శాతకర్ని డిస్ట్రిబ్యూట్ చేసిన సృజన్ ఇక్కడే ఉన్నారు. గమ్యం ఒకవేళ వర్కౌట్ కాకపోతే మళ్ళీ మేము అమెరికా వచ్చి జాబ్స్ చేసుకుందాం అనుకున్నాం, నేను కానీ రాజీవ్ కానీ. సో అందుకని బాయ్ చెప్పుకుని అట్టి పెట్టాం. ఇన్నాళ్ళకి మాకు బాయ్ చెప్పే అవకాశం వచ్చింది. అండ్ అది ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో మీ అందరి సమక్షంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ నౌ మై వాసిష్ఠి దేవి విల్ స్పీక్. జై బాలయ్య, జై బాలయ్య, hello America, hello San Francisco. Thank you all of you for coming here. This film means a lot to me. This is a story that needed to be told. I've made memories shooting for this film. I've cried, I've laughed, I've lived in ways that it's only actor can understand. It's a film that will always be close to my heart. Not because I had a great time shooting for it, but also because I made great friends. Thank you, Krish, for telling this story. I, being a history student, didn't know much about it. This is a story that we need to be proud of. This is a man that we need to celebrate. Thank you, Balaya Garu, for being... Jai Balaya! Jai Balaya! Thank you for loving your craft so much. You inspire us every day. Baba Garu, who's the cameraman, thank you for making us look the way you have. Thank you, everyone, the music director. It's a film which is perfect to me, and that is because of Krish. And thank you, Raji, for believing in us. And thank you all for loving this film. And I've said this before also. Krish always says that it's just a film, and aren't we very happy, aren't we blessed that we tell a story? But for Krish, it's never just a film, it's a slice of his life. And that's what this film is all about for us. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి కథ రాసిన తర్వాత ఆ శాతకర్ణి ఎలా ఉండాలి, నేను ఆడియో ఫంక్షన్ లో చెప్పాను. బాలయ్య బాబు ఎలా ఉంటాడు, ఆయన చూపు చూసారా, ఫిక్షన్ ఒకసారి నడకలు, ఆయన మనిషిలో ఒక రాజస్వం ఉండాలి. ఆయన కదులుతుంటే ఒక కాగడ రగులుతున్నట్లు ఉండాలి. ఆ శాతకర్ణి ఇప్పుడు మాట్లాడతారు మీతో. ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మన మాతృభూమికి కీర్తి శుభాకాంక్షలు బాబినందరూ నమస్కారం. సాంకేతిక వైజ్ఞానంతో వైద్య శాస్త్ర నైపుణ్యంతో వివిధ రంగాలలో నిష్ణాతులై మీకు మన దేశానికి కూడా గౌరవ ప్రతిష్టలైన భగవంతుడి అనుగ్రహం వల్ల
లబ్ధ ప్రతిష్టలైన తెలుగు గర్భ ముక్త సుప్తాపల్లులు మీరు. మీ ఈ యొక్క ఎక్కడున్నా కూడా ఏ దేశం ఎక్కడ ఎందుకు కాలేదు ఏ పెట్ట వెక్కినా ఎవరు ఎదురైనా పౌడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నుండి గౌరవం కూడా మన తెలుగు జాతిని నడుచుకొని బిడ్డలు మీరు. మరి ఏనాటి మీద తెలుగు దేశం శాతవాహనాల నాడే అల్లల తలదాన్ని జరిగింది తెలుగు శౌర్యం. మరి ఆనాడు మన తెలుగు నాట నడిచిన గొప్ప వీరుడు త్రిసముద్ర తోయ పీత వాహనుడిగా ఈ యొక్క సైన్యాన్ని నాలుగు దిక్కుల నడిపిన యోధుడు. అలాగే క్షత్రియ దర్భ మానవ మర్దనుడిగా ఈ యొక్క గణనీయ సంఖ్యలో రాజ్యాలను ఏకం గెలిచిన వీరుడు. అలాగే తెలుగు పౌరుషం తేజరులేలా చేసిన ఒక మహానుభావుడి జీవిత కథ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈనాడు నేను ఎన్నిసార్లు వచ్చినా ఎంత మన కీర్తిని నేను కీర్తించిన ఈనాడు నేను అనిపిస్తుంది తదాస దేవతలు దాని ప్రతిఫలమే ఈనాడు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం. అలాగే ఈ సినిమాని ఇంత అఖండ విజయం చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇటువంటి చిత్రాన్ని ధైర్యంగా నిర్మించడానికి ముందుకు వచ్చిన మా జయలక్ష్మి పుత్ర విభో శ్రీనివాస్ గారికి తెలివి, మా కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారికి తెలివి, అలాగే ఈ సీతారామపుత్ర సాయిబాబా గారు జాగరలపూడి గారికి తెలివి, అలాగే మా దర్శకులు అంజనాపుత్ర కృషి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటాను. తెలుగు జాతి ఎంతో రుణపడి ఉంది వారికి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తాయి, ఎన్నో చారిత్రాత్మక సినిమాలు, ఎన్నో పౌరాణిక సినిమాలు, లేకపోతే ఎన్నో వివిధ నేపథ్యాల్లో. కానీ ఎవరైతే మన ఈ సముద్రంలో చల్లటి సముద్ర గర్భంలో కానరాని దాగిన కడబాలతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్ అందరూ అన్నట్టు, మరి దాశరథి గారు అన్నట్టు, మరి నాడు మనకంటూ ఒక దేశాన్ని నుంచి మనకంటూ ఒక సంస్కృతి మనకంటూ ఒక వారసత్వాన్ని ఇచ్చి ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గుర్తింపు ఇచ్చిన, అలాగే బిడ్డకు పరిచయం లేని పురిటి నొప్పుల పొడిమి గర్భంలో కానరాని ఒక మహాయోధుడు కాదా గౌతమిపుత్ర శాతకర్ణి. మరి